హైదరాబాద్లో వర్షాకాలంలో ఏర్పడే ట్రాఫిక్ సమస్యలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ముఖ్యంగా వర్షాలు పడే టైంలో ఐటీ కారిడార్లో వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంటుంది. దీంతో రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు ట్రాఫిక్ జామ్ జరిగే ఏరియాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు పోలీసులు. ఐటీ కారిడార్లో 10 క్రిటికల్ వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించారు. వాటి దగ్గర ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు అన్ని కావు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పీక్ టైమ్గా చెప్పుకునే మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ ట్రాఫిక్లో చిక్కుని చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఒక విధంగా ట్రాఫిక్ జామ్ జరిగి చాలా వరకు గంటల తరబడి ప్రయాణాలు చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. సో ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ప్రజల్ని బయటపడేయడానికి ఈసారి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు అనేది మాట్లాడేందుకు మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, వర్షాకాలం వచ్చిందంటేనే మనకి ఐటీ కారిడార్లో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ జామ్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో మళ్ళీ మాన్సూన్ వస్తుంది, వర్షాలు మళ్ళీ కొన్ని రోజుల్లోనే పడతాయి కాబట్టి ఈసారి ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టారు? సో మాన్సూన్ వితిన్ 2 వీక్స్లో మనకు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ బాగా క్రిటికల్ ప్రాబ్లం ఫేస్ చేశాం. ఆ రీజన్ ఏంటంటే ఆ టైంకు క్రిటికల్ ఏవైతే ఉన్నటువంటి వాటర్ లాగింగ్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని టైంకు దాన్ని అటెండ్ చేయకపోవడం వల్ల ఇష్యూస్ మనకు అగ్రివేట్ అయినాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అదర్ డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో పర్టికులర్గా సిఎంసి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సంబంధించినటువంటి అధికారులు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులు, అట్లాగే ట్రాన్స్కో సంబంధించినటువంటి అధికారులు, వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని సో మా డివిజన్ పరిధిలో పర్టికులర్గా మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నార్సింగి యాజ్ వెల్ యాజ్ కొల్లూరు, ఇక్కడ మేజర్గా కొన్ని వాటర్ లాగింగ్ ఇష్యూస్ గత కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఉన్నాయి. మోరోవర్ లాస్ట్ టైం మనకు క్లౌడ్ బర్స్టింగ్ అంటే ఒకే దగ్గర పెద్ద హెవీ రెయిన్ పడడం వల్ల కూడా ఏవైతే వెంట్స్ ఉన్నాయో వాటర్ ఎక్సెస్ ఉండడంతో దానికి టైం పట్టింది. సో వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని మేము ఆల్రెడీ కమిషనర్ గారి ద్వారా లెటర్స్ అడ్రస్ చేయడం జరిగింది. అందులో మెజారిటీ ఉన్నటువంటి ఇష్యూస్ను కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేయడము, అందులో కొన్ని కంప్లీట్ కావడం కూడా జరిగింది. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు పర్వత్ నగర్ నుంచి ఎస్బీఐ కాలనీ అంటే టువర్డ్స్ కైత్లాపూర్ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అది త్రూఅవుట్ ద ఇయర్ వాటర్ డ్రైన్ ఇష్యూ ఉంటుండేది. సో దానికి తగ్గట్టు వర్షం పడితే ఇంకా ప్రాబ్లం పెరుగుతూ ఉండేది. సో దాని కొరకు లాస్ట్ ఒక 10 days ముందు నుంచి ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరిగింది. వితిన్ షార్ట్లీ ఒక 1 week లోపల ఆ రోడ్ని కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు కరాచీ అంటే ఐకియా నుంచి టువర్డ్స్ సైబర్ టవర్స్ ఇక్కడ కూడా రోడ్ చాలా వైడెన్ ఉండేది, కానీ వేరే అదర్ మెటీరియల్ ఉండడము లేకపోతే ఫుట్పాత్ హైట్ ఉండడంతో డ్రైనేజ్ లైన్తో సో ఇబ్బంది ఉంటుండేది. వాటిది కూడా శాంక్షన్ అయిపోయింది, వర్క్ కూడా టేకన్ అప్ చేయడం జరిగింది. వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో అది కంప్లీట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దానికి రైట్ సైడ్ సైబర్ టవర్స్ టువర్డ్స్ ఐకియా మెడికవర్ దగ్గర మనకు బాటల్ నెక్ పాయింట్ ఉంటుంది, అది కూడా వర్క్ శాంక్షన్ అయ్యింది. అది షార్ట్లీ వర్క్ టేకన్ జరుగుతుంది. అది అయిపోతే ఏంటంటే మనకు ఇప్పుడు చూస్తుంటాం మార్నింగ్ అవర్స్లో వీక్ డేస్ పర్టికులర్గా ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా మార్నింగ్ వస్తుంటారు. ఆర్ఓబి అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ 4th phase మలేషియన్ టౌన్షిప్ అక్కడ దాకా వెళ్తుంది. రీజన్ ఏంటంటే ఫ్లైఓవర్ వెడితే తక్కువ ఉండడం ఒకటి, అట్ ద సేమ్ టైం మెడికవర్ దగ్గర మనకు 4 lanes ఉన్న ట్రాఫిక్ అక్కడ 2 lanes మాత్రమే వెళ్తుంది. సో అది కూడా వర్క్ టేకన్ అప్ శాంక్షన్ అయ్యి ఉంది, అది కూడా షార్ట్లీ స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు కొత్తగూడ జంక్షన్ దగ్గర కూడా మనకి ఎప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది. సైబర్ టవర్స్ నుంచి టువర్డ్స్ కొత్తగూడ వెళ్ళే వారికి అక్కడ గ్రేవ్ యార్డ్ ఉంటుండే. గ్రేవ్ యార్డ్ అంటే ఓన్లీ కాంపౌండ్ వాలే ఉంది. సో ఎమ్మెల్యే గారు అట్లాగే జేసీఎంసీ అధికారులందరూ కూడా దాంట్లో చాలా చొరవ చూపించడము, మా అధికారులు మా కమిషనర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఆ కాంపౌండ్ వాల్ జరిపించడంతో ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా కూడా చాలా ఈజీగా వెళ్తుంది. వీటితో పాటు మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర వాటర్ అంతా కూడా రోడ్డు పైకి రావడము, అట్లాగే విప్రో సర్కిల్ దగ్గర మేజర్గా, అట్లాగే క్రిన్స్ విల్లాస్ నార్సింగ్ ఎలిమెంట్స్లో, అట్లా బీఆర్సీ అపార్ట్మెంట్ కుప్పాలగూడలో అట్లా మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసాము. వాటిని కంటిన్యూ ఫాలోఅప్ చేస్తున్నాము. వితిన్ ఒక 1-2 వీక్స్లో అది కూడా కంప్లీట్ అయిపోతాయి.
సో చెప్పొచ్చేది ఏంటంటే ఈ వర్షాకాలంకు అయితే వచ్చిపోయే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేజర్ లాగింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేపిస్తున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులతోటి మరోవైపు ట్రాఫిక్ మార్షల్స్ కూడా రోడ్లపైన విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ రైనీ సీజన్లో ఈ ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, ఈ కార్పొరేట్ కంపెనీస్ సంబంధించి వాలంటరీగా వాళ్ళ నుండి ఇంకెవరినన్నా స్టాఫ్ని డిప్లాయ్ చేసుకునే అవకాశం ఉందా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం? దీని కొరకు ఇప్పుడు ఎంఎన్సీస్కు ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. కారణం ఏంటంటే ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడా ట్రాఫిక్ మార్షల్ అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా టేకప్ చేయడం జరిగింది సైబరాబాద్లో. చాలా కంపెనీస్ ముందుకు రావడం, ఎగ్జాంపుల్ తీసుకుంటే రహేజా వారు కూడా సఫిషియెంట్ నంబర్ మాకు అందించారు. డిలైట్, మైక్రోసాఫ్ట్, ఐఎస్బి రకరకాల అందరూ కూడా. సో వారందరి సహకారం ఉండడం వల్ల రోడ్డుపైన మన ఆఫీసెస్ టైం ఉండడం, అక్కడ ఏదైనా మేజర్ ఏంటంటే బ్రేక్ డౌన్స్ ఉన్నప్పుడు మనకు ఛాలెంజెస్ వస్తున్నాయి. వాటర్ లాగింగ్తో పాటు బ్రేక్ డౌన్స్, సో వెయిటింగ్ పెరగడము, సో చాలా వరకు కండిషన్ లేనటువంటి వెహికల్స్తో వస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ బ్రేక్ డౌన్ కావడము, ఇంజన్ ప్రాబ్లం కావడము, సో దీనివల్ల ప్రాబ్లమ్స్ మల్టీఫోల్డ్స్ అవుతున్నాయి. కాబట్టి మీరు వాహనదారులు ఎవరైతే రోడ్డు పైన వస్తున్నప్పుడు 1-2 సార్లు ఆ ఇంజన్ యొక్క కండిషన్ చెకప్ చేయించుకొని టైం టు టైం వాడు సర్వీసింగ్ చేసుకొని రోడ్డు పైన రావాల్సిందిగా కోరుతున్నామండి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.